భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 31వ అధ్యాయం జ్ఞానసిద్ధి. ఆ విధంగా దత్తస్వామి పర్యవేక్షణలో యజ్ఞం సాంగంగా సఫలమైన తర్వాత పరశురాముడు స్వస్థచిత్తుడై దత్తస్వామి సేవ చేసుకుంటూ ఆ ఆమలకి వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ కొంతకాలం గడిపాడు. ఇప్పుడు మనస్సులో క్రోధం లేదు, ఉద్వేగం లేదు. చేసిన ప్రాయశ్చిత యజ్ఞం వల్ల పాపం కూడా నశించింది. ఆమలక వృక్షం కింద రేణుకోపాసన చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నాడు. అయినా ఆ తపస్వి అంతరాలలో ఏదో ఒక అనిర్వాచ్యమైన అశాంతి వదలకుండా వెన్నాడుతూనే ఉంది. తాను ఉపాసన చేస్తున్న కొద్దీ పెరుగుతూ హేతువేమీ కనిపించని ఈ అశాంతికి అతను తల్లడిల్లిపోసాగాడు. రాను రాను ఆ అశాంతి జ్వాల దుర్భరమై ఉన్నచోట ఉండలేక సహ్యాద్రి పరిసర వన ప్రాంతాలన్నీ చుట్టబెట్టి వస్తూ ఉండేవాడు పరశురాముడు. అలా ఒకరోజు అడవుల్లో తిరుగుతూ ఉండగా ఉన్నతాకారంలో ఉన్న సంవర్తకావధూత అనే ఒక మహర్షిని చూశాడు. చూడటంతోటే ఆయన ముఖంలోనే కాక ప్రతి అణువులోనూ పొంగులెత్తుతున్నట్టు కనిపిస్తున్న మహానంద ప్రవాహం చూసి దిగ్భ్రాంతి చెందాడు పరశురాముడు. వెనువెంటనే ఆయన పాదాల మీద వాలి, అయ్యా, నిర్నిబంధంగాను నిష్కారణంగాను అనంతంగాను పొంగులెత్తుతున్న ఈ మీ ఆనందానికి హేతువేమిటి? నాకు కూడా ఇలాంటి ఆనందం దక్కాలంటే ఏం చెయ్యాలి అని సవినీయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ ముని దయాపూర్వకంగా నవ్వి, నాయనా, దత్తస్వామిని ఆశ్రయించు అని పలికి మౌనం వహించాడు. ఈ మాటతో పరశురాముని హృదయంలో ఆర్తి కట్టలు తెంచుకొని ప్రవహించింది. తను నిజంగా మూర్ఖుడు. తల కింద బంగారపు కొండను పెట్టుకొని పోయి ఎవరినో కానీ యాచించినట్టయింది అనుకుంటూ ఆశ్రమానికి వచ్చి ఎదురుగా ప్రసన్న వదనుడై కూర్చుని ఉన్న దత్తస్వామి పాదాల మీద వాలి, స్వామి, ఈ అశాంతిని తొలగించు, జ్ఞానభిక్ష పెట్టు, అఖండ ఆనందాన్ని ప్రసాదించు అని దీనంగా ప్రార్థించాడు. అది విని స్వామి ప్రేమపూర్వకంగా చూస్తూ, నాయన, నీవు శ్రద్ధాపూర్వకంగా మహోపాసన చేశావు కనుక నీ చిత్తం పరిపక్వమై పరిశుద్ధమై నీకు ఇలాంటి ప్రశ్నలు పుట్టినాయి. నేను కూడా ఈ ప్రశ్నల కోసమే ఎదురు చూస్తున్నానని ఆత్మవిచార లక్షణమైన తత్వవిద్యను అనుభవపూర్వకంగా పరశురాముడికి అనుగ్రహించాడు. స్వామి పరశురాముడికి చేసిన ఆ మహాబోధే త్రిపుర రహస్య గ్రంథంగా ఇప్పటికీ విశేష ప్రచారంలో ఉంది. ఆ రకంగా సిద్ధజ్ఞానుడై ప్రశాంతుడైన పరశురాముడు అక్కడి నుంచి కదిలి మహేంద్ర పర్వతం మీద నివాసం చేశాడు. ఈ విధంగా ఇటు కార్తవీర్యుణ్ణి అటు పరశురాముడిని కూడా సమంగానే ఆదరించి ఎవరికి కావాల్సింది వారికిచ్చి ఇద్దరికీ శాశ్వతమైన శాంతినిచ్చాడు శ్రీ దత్త సద్గురువే అని తెలిసినప్పుడు ఈ లోకయాత్ర అంతా నిజానికి ఆయన తాను స్వయంగా నిర్ణయించి ఉంచినదేనని, ఆయనే పంచకృత్య పరాయణుడని, అందువల్లే ఆయనకు అందరూ ఇష్టులేనని మనకు తెలియక మానదు. సృష్టి స్థితి సంహారకుడైన సాక్షాత్ నారాయణుడే త్రిమూర్తాంశాలను గ్రహించి తాను దత్తాత్రేయ అవతారం పొందాడని ప్రమాణ వచనాలు చాలా ఉన్నాయి. విష్ణుమూర్తికి అవతారాలు చాలా ఉన్నాయి. కానీ భక్తికి అత్యంత సులభంగా వశుడవడమే ఈ దత్తావతారంలోని ప్రత్యేకత, విశిష్టతను. రండి రండి జనులారా, రండి. భక్తితో ఆకో పువ్వో పండో చివరికో ఉద్దరుడు నీళ్ళో నాకు ఇయ్యండి. ఇచ్చేది భక్తితో ఇయ్యండి. నేను భక్తికి సులభుణ్ణి. ఆ భక్తి రవ్వంత ఉంటే నేను కొండంత సంతోషించి మీరు కోరిన దానికంటే అధికంగా ఇస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశాడని పురాణాల్లో ఉంది. అందువల్లే అవతారాల్లోకెల్లా దత్తావతారమే శ్రేష్టమైనది. 31వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 3వ సంపుటి కార్తవీర్య మోక్షం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.